శరత్ గారు. అదే ఇప్పుడు ఆ రిలేటెడ్ క్వెషనే అందరూ ఆ పేజ్ గురించే మాట్లాడుతున్నారు. 'రేలంగి మావయ్య' అని పేజ్. అవును. చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలామందికి మొన్నటి వరకు కూడా చాలామంది తెలీదు మీ పేజ్ అని, మీరు వాయిస్ ఇస్తున్నారని, మీదే కాంటెంట్ అని. ఆ! సో ఏంటి సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యారా? ఎవరైనా తెలిసినప్పుడు గట్టా ఇండస్ట్రీలో? ఇప్పుడు సాయి గారు వీళ్ళందరూ అన్నట్టు ఆ కాంటెంట్ చూసి వచ్చానంటున్నారు కదా! సో లేదండి. అదే క్లోజ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో అసలు ఆ పేజ్ పెట్టినప్పుడు నా పిక్చర్ గాని, అందులో ఇప్పటికీ పిక్చరే ఉండదు. డీపీ రీసెంట్‌గానే పెట్టా. సో చాలామంది దాన్ని ఫాలో కొట్టి ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది డైరెక్టర్స్ కూడా మీ కంటెంట్ చాలా బావుంటది. మీరేంటి రైటింగ్ చేస్తారా? మాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేస్తారా? ఇలా చాలామంది నాకు డైరెక్టర్స్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నేను ఆ ప్రాసెస్ ఎవరో తెలీదు కదా! వాళ్ళని అలా నాకు మెసేజ్ పెడుతున్న ప్రాసెస్ నేను బేసిక్‌గా ఎంజాయ్ చేశాను. సో కానీ నచ్చిన విషయం ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను మీరు రాయగలరా అని మెసేజ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది అది. సో అంటే కొత్త టాలెంట్‌ని ఎక్కడున్న డైరెక్టర్స్ కూడా అప్రోచ్ అయ్యి చేయడం. సో అది బావుంది అది. సో బన్నీ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారా? అంటే ఆ పేజ్ మీదని తెలిసి? అంటే ముందు నుంచి తెలుసా లేదంటే? లేదు. నేను ఊరికే ప్యాషన్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సరదాగా ఒకరోజు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు సర్లే నేను ఇలాగ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి చూసినప్పుడు ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పేసి. దట్ వాస్ ఫన్. ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి.